కార్తీక మాసం కదా. సో కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద వనభోజనాలు చేస్తూ ఉంటారు కదా చాలామంది. అందరూ ఎలా అన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్ దేని గురించి అంటే, ఇప్పుడు కార్తీక మాసం కదా. సో కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద వనభోజనాలు చేస్తూ ఉంటారు కదా చాలామంది. సో ఈరోజు మా ఇంటి ఉసిరిక చెట్టు కింద వనభోజనాలు జరుపుకుంటున్నాం అన్నమాట మేము. సో ఆ ఈవెంట్ ఎలా జరుగుతుంది అనేది నేను వ్లాగ్లో మీకు చూపించాలనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఇప్పుడు నేను మీకు మా ఇంటి దగ్గర ఉన్న ఉసిరిక చెట్టుని చూపిస్తాను అనమాట. ఈ ఉసిరిక చెట్టు మాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఎప్పుడో కార్తీక మాసంలో, ఇలాంటి ఒక కార్తీక మాసంలోనే ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఏం వేరు కాదు కాబట్టి, రెండు ఒకటే కాబట్టి ఇది మా చెట్టు కూడా. సో మా వీధికి మొత్తం ఈ ఉసిరిక చెట్టు కింద కార్తీక మాసంలో చాలా మంచి పూజలు అందుకుంటూ ఉంటుంది ఈ చెట్టు. సో రండి మీకు చూపిస్తాను. ఇవాళ మండే కాబట్టి అందరూ ఎర్లీ మార్నింగే పూజలు చేసేసారు ఈ చెట్టుకి. ఈ చెట్టు ఇలాంటి ఒక కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు కదా. సో అలా వెళ్ళినప్పుడు మా పెద్దమ్మకి ఇలా చెట్లు నాటుకోమని ఒకరు ఇచ్చారన్నమాట ఆ పుణ్యక్షేత్రంలో. సో అలా ఈ చెట్టు ఈ ఇంటి దాకా వచ్చింది. సో ఇది ఉండి కూడా ఒక 5-6 ఇయర్స్ అవుతుంటుంది. ఇప్పుడు అయితే ప్రస్తుతం ఇంత పెద్దగా ఉంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా వనభోజనాల కోసం వంటలు రెడీ చేస్తున్నారనమాట. నేను వెళ్ళేటప్పటికే సగం వంటలు రెడీ అయిపోయాయి. నేను వెళ్ళినప్పుడు ఇలా పాయసం ప్రిపేర్ చేస్తూ ఉండినారు. సో అది నేను వీడియో క్లిప్ తీసుకున్నాను. మేము ఇలా మా ఇంటి దగ్గర ఉన్న ఈ చిన్ని ఉసిరిక చెట్టు కింద ఇలా వనభోజనాలు జరుపుకోవడం అనేది ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి జరుపుకున్నాము, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఏంటి అంటే జస్ట్ కార్తీక మాసం ఇలా జరుపుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో జరుపుకున్నాము. కానీ ఈసారి జరుపుకుంటున్న దానికి ఒక పర్టిక్యులర్ రీజన్ ఉంది. ఎందుకంటే మా పెద్దమ్మ ఈ చెట్టుకి మొక్కుకున్నారనమాట, వాళ్ళ కొడుక్కి పిల్లలు పుడితే ఇలా భోజనం పెట్టిస్తాను అని. సో అందుకు ఈరోజు ఈ వనభోజనం కార్యక్రమం జరుగుతుంది. సో ఆ చిన్నారిని కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఇక్కడ వంటలు చేస్తున్న వాళ్ళందరూ మా వీధిలో ఉన్న వాళ్ళే. అందరూ ఒక్కొక్క పని డిస్ట్రిబ్యూట్ చేసుకొని అందరూ కలిసి ఈ వంటలన్నీ తయారు చేస్తారు. కార్తీక మాసంలో ఇలా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం అనేది మనం చాలాసార్లు చూస్తుంటాం. కానీ దాని వెనకాల రీజన్ ఏంటి అనేది మనలో చాలామందికి తెలీదు. కొంతమంది సాంప్రదాయం అని చెప్తారు, ఇంకొంతమంది పెద్దలు చెప్పారు కాబట్టి చేస్తున్నామని చెప్తారు. సరే, ఇది సాంప్రదాయము కరెక్టే, పెద్దలు చెప్పారు అనేది కూడా కరెక్టే. కానీ పెద్దలు ఈ సాంప్రదాయాన్ని ఎందుకు పెట్టారు, దాని వెనకాల రీజన్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా పూజించే ఉసిరి చెట్టు కింద కనీసం ఒక్క పూటైనా భోజనం చేయాలనేది మన హిందూ సాంప్రదాయం. ఉసిరి చెట్టు మనకు అందుబాటులో లేకపోతే కనీసం ఉసిరి కొమ్మనైనా వెంటబెట్టుకొని వెళ్ళి భోజనం చేయొచ్చంట. మనం ఉసిరి చెట్టుకి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తాం అంటే, కార్తీక మాసంలో విష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ ఉసిరి చెట్టు వద్ద కొలువై ఉంటారన్నది మన విష్ణు పురాణ కథనం. అందువల్ల కార్తీక మాసంలో మన హిందువులు అందరూ ఉసిరి చెట్టుకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తినే మా అన్నయ్య కూతురు తస్వికా రెడ్డి తిని పుట్టినందు కారణంగానే ఈరోజు ఈ చెట్టు కింద వనభోజనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము. ఈ పాప చాలా క్యూట్గా ఉంది కదా. తిను ఆరోగ్యంగా ఉండాలి అని మీరందరూ మీ మంచి మనసుతో ఆశీర్వదించండి. ఇలా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలను నిర్వహించే వారికి పాపాల నుండి విముక్తి కలుగుతుందని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇలా మనం వనభోజనానికి ఎంచుకునే ప్రదేశం కూడా చాలా పవిత్రంగా ఉండాలి.
దాని పక్కన రకరకాల పండ్ల చెట్లు, రకరకాల పూల చెట్లు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక వనం లాంటి ప్లేస్లో మనం చూస్ చేసుకోవాలి. అది కూడా ఏటి ఒడ్డున ఉండాలి. ఆ చెట్లలో ఉసిరి చెట్టు తప్పకుండా ఉండాలి. అలాంటి ప్రదేశాన్ని మనం చూస్ చేసుకోవాలి. కానీ మా ఉసిరి చెట్టు ఉన్న దగ్గర రకరకాల పూల చెట్లు అయితే ఉన్నాయి, కానీ ఏరు, నది ఇలాంటివి ఏమీ లేవు. ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి అన్న సాంప్రదాయం ఇప్పుడు మొదలుపెట్టింది కాదు. శ్రీకృష్ణుని కాలం, మునులు, ఋషుల కాలం నుంచి వస్తున్నది. శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడు మరియు తన తోటి గోపబాలకులతో బృందావనంలో ఉసిరి మరియు మొదలైన చెట్ల నీడలో ఆనందంగా వనభోజనాలను చేశాడని భాగవతంలో వర్ణించబడింది. సూత మహర్షి కూడా తనతోటి మునులందరితో కలిసి నైమిషారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఇలా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్టుగా కార్తీక పురాణంలో వర్ణించబడింది. ఉసిరి చెట్టుకి 8 వైపులా దీపాలు పెట్టి 8 ప్రదక్షిణలు చేయాలని అంటూ ఉంటారు. అలాగే ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. మాకైతే ఇక్కడ ప్రదక్షిణలు చేయటానికి ప్లేస్ లేదు. మీరెప్పుడు వనభోజనాలు చేయడానికి ఉన్న కారణాలలో పురాణ గాథలు అయిపోయాయి. అలాగే సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి కదా. ఈ ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తుంది. అలాగా ఈ ఉసిరి మన జీర్ణశక్తిని కాపాడుతుంది. చెట్టు గాలి కూడా చాలా మంచి చేస్తుంది అనేది మన పూర్వీకుల నమ్మకం. అందువలన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టాలి, పూజలు చేయాలి, ప్రదక్షిణలు చేయాలి, వనభోజనాలు చేయాలి అంటూ ఎక్కువసేపు ఈ చెట్టు దగ్గర గడపాలని చెప్పారు. మొత్తానికి ఈ ఉసిరిక చెట్టు గాలి పీల్చుకోవడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందనే గట్టి నమ్మకం ఇలా వనభోజనాలు తయారు చేసుకొని తినాలి అన్న సాంప్రదాయానికి నాంది పలికిందనే పెద్దలు చెప్తూ ఉంటారు. ఇలా ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలతో దీపారాధన చేసి శ్రీ మహావిష్ణువుని మనస్ఫూర్తిగా అర్చించే వారికి పాపాలు తొలగిపోవడమే కాకుండా వారిని చూడటానికి యమునికి కూడా శక్తి చాలదట. అంటే ఒక రకంగా వాళ్ళ ఆయుష్ పెరుగుతుందనేమో. మీరు కూడా ఈసారి ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలతోనే దీపారాధన చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. నేను విన్న వీటన్నింటిలో దీనికే ఎక్కువ పవర్ఫుల్ ఉన్నట్లు నాకు అనిపించింది. యమదేవునికి కూడా శక్తి చాలదంటే నాట్ సో ఈజీ. సో ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలతో దీపం పెట్టడం ఏంటి అని అనుకోవద్దండి, దీనికే ఎక్కువ పవర్ ఉంది. అలాగే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయలను దానం చేయడం వల్ల కూడా మనం పాపాలని తొలగించుకోవచ్చంట. మొత్తానికి వనభోజనం అంటే ఏంటంటే వనంలోకి వెళ్ళి ఉసిరి చెట్టు కింద సొంతంగా ఇలాంటి వంటకాలన్నీ ప్రిపేర్ చేసుకుని మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి, అలాగే పరమేశ్వరునికి కూడా నైవేద్యం పెట్టి అందరూ నించుని ఒకటిగా అన్నం తిని ఇలా పరమేశ్వరుని అనుగ్రహాన్ని, అలాగే మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, వాటితో పాటు ప్రకృతి అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడమే వనభోజన ప్రక్రియ. కాకపోతే మాకు బెనిఫిట్గా మా ఇంటి దగ్గరే ఉసిరి చెట్టు ఉంది కాబట్టి సో ఇక్కడే మా పని అయిపోయింది. కొన్నిట్లని మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మన మనసుకి చాలా హ్యాపీనెస్ వస్తుంది. మామూలుగా అయితే బర్త్డేస్, యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు వస్తూ ఉంటుంది చాలామందికి. నాకెందుకో ఇలా మా ఇంటి దగ్గర అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసుకుంటున్నప్పుడు ఎందుకో కొంచెం తెలియని ఒక సంతోషం వస్తుంది. ఇంతకుముందు చేసుకున్నాం కదా, ఒకసారి చెప్పాను కదా, సో అప్పుడు ఇప్పుడు నాకైతే హ్యాపీగా ఉంది. సో మీరు ఈ వ్లాగ్ చూసారు కదా, మా ఈ ఈవెంట్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కలిసి ఉంటే కలదు సుఖం అన్న సెంటెన్స్ గుర్తొస్తుంది కదా. సో ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేయడంలో కానీ, ఇలా అందరికీ వడ్డించడంలో కానీ మా వీధిలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకు తోచిన పనులన్నీ చేశారు. అంటే ఒకరి మీదే బర్డెన్ అంతా వేయకుండా అందరూ కలిసి చేశారు. అందుకే ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా అయ్యింది. సో మీరు ఇంతవరకు చూసారు అంటే మా వ్లాగ్ మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. సో మా వ్లాగ్ ఎలా అనిపించింది
అలాగే మా అన్నయ్య కూతురు కూడా చూశారు కదా, సో తను మీకు ఎలా అనిపించింది, క్యూటీగా అనిపించిందా ఇంకేంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గాయ్స్.